హాయ్ అందరికీ. మేమైతే చింతకాయ తొక్కు పచ్చడి పెట్టాలనుకుంటున్నాం. అందుకని చెప్పి ఇదిగో చింతకాయలు ఒక 3 కేజీలు అయితే తీసుకున్నాం. అవన్నీ తీసుకొచ్చి అదిగో అలా నీట్గా కడుక్కోవాలి. చూడండి ఎంత మట్టి ఉంటుందో. అదంతా కడిగేసి బాగా ఆరబెట్టాలి. ఆరిన తర్వాత కాయ అంతా ఆరిపోయిన తర్వాత ఆ చివర్లో కాళ్ళు ఉంటాయి కదా, అవి నీట్గా కట్ చేసుకోవాలి. చూడండి కొన్ని ఏమంటారు, ముదిరిపోయినాయి కాయలు, అవి పనికిరావు, అవి వేయకూడదు అనమాట. వాటి వరకు పక్కన పెట్టాం. కొన్ని అదే ముదిరిపోయినవి ఉన్నాయి కదా, అవి చాలా బాగుంటాయి తినడానికి. అయితే అసలు ఎంత తీగ ఎంత బాగుంటాయో. నాకు అలాంటివి అంటే చాలా ఇష్టం అని చెప్పేసి అదిగో ఎత్తుక్కొని తినేసా. అంత బాగుందో. మీరు తిన్నారా ఇలా ఎప్పుడైనా? చింతకాయలు అలా మగ్గిని తిన్నారా ఎప్పుడైనా? నాకైతే చాలా ఇష్టం. మేమైతే తర్వాత అదిగో రోట్లో వేసి టమాటా, ఉప్పు అవి సరిపడా వేసి మంచిగా నూరాము. బాగా అంటే మెత్తగా నూరలేదు, కచ్చా పచ్చాగా ప్రస్తుతానికి. తర్వాత నెక్స్ట్ మళ్ళీ రెండోసారి మళ్ళీ నూరాలి. అప్పుడు చిన్నుల్లిపాయలు, మెంతులు ఆ ప్రాసెస్ కూడా మళ్ళీ తర్వాత పెడతాను. ఇప్పుడైతే నార్మల్గా మామూలుగా ఊరు పెడతాము ఒక వారం. తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకోసారి కూడా ఇవన్నీ వేసి కలిపి నూరుతాం అనమాట. ఎండుమిరకాయల పచ్చడి అట్లా వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ ఉప్పు అన్నీ కరెక్ట్గా సరిపోతే మనకు 1 year 2 years దాకా నిల్వ ఉంటుంది ఈ పచ్చడి అయితే. బాగుంటుంది అయితే మాత్రం. ఎంతమంది ఈ పచ్చళ్ళు పెట్టుకున్నారు? ఒకవేళ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.